సభకు నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉద్దీపన గీతంతో స్వాగత గీతంతో ఈరోజు కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. పెద్దలు సామాజికవేత్త పుల్లయ్య సార్ గారిని వేదికకు రావాల్సిందిగా ఉద్దీపన గీతాన్ని ఆలపించాల్సిందిగా కోరుతున్నాం. గొప్ప కళాకారులు పుల్లయ్య గారు, మరి వారి గొంతు నుంచి ఒక అమృత ధార లాంటి ఒక మాట విందాం. వేదికను అలంకరించిన గౌరవనీయులు, రచయితలు, కవులు, సాహితీలు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ఉద్యమ వందనాలు. కార్యక్రమానికి చేసిన కవులు, రచయితలు, సాహితీవేత్తలు, కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ స్వాగతం స్వాగతం కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులకు స్వాగతం స్వాగతం సుస్వాగతం. రచయిత, కవులు, సాహితీ సేవ మహానుభావులందరికీ స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. భారతావని కలలకు నిలయం ఆంధ్రదేశము అందున భాగ్యం. కళలకు కొరత లేని రాజ్యము, కళాకారులకు దైవలోకము. భారతావని కళలకు నిలయం ఆంధ్రదేశము అందున భాగ్యం. కళలకు కొరత లేని రాజ్యము, కళాకారులకు దైవలోకము. భారతావని కళలకు నిలయం ఆంధ్రదేశము అందుల భాగ్యం. కళలకు కొరత లేని రాజ్యము, కళాకారులకు దైవలోకము. దేశ సుభిక్షకు కళలే మూలం, రచయిత కవులే మార్గదర్శకం. సర్వకార్యములు కళలతో శుభము, నిత్యం సత్యం కళా సమాజం. స్వాగతం 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 సుస్వాగతం. 64 కళల రాజ్యము, అద్భుతాలను చూపే దేశము. కళా శోభితం నిత్య ప్రదర్శనం, కళాకారులకు జ్ఞాన ప్రదేశము. 64 కళల రాజ్యము, అద్భుతాలను చూపే దేశము. కళా శోభితం నిత్య ప్రదర్శనం, కళాకారులకు జ్ఞాన ప్రదేశం. ఉదయం మొదలు రాత్రి దాకా కళలుంటేనే ఇది సమాజము. ఉదయం మొదలు రాత్రి దాకా కళలుంటేనే ఇది సమాజము. కళాభిమానులు, కళాకారులకు కళలతోనే తమ జీవన గమ్యం. స్వాగతం 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 సుస్వాగతం. కళామ తల్లి కరుణతో పుట్టి, కళవడిలో పెరిగి బడిలో ఎదిగి. కళామ తల్లి కరుణతో పుట్టి, కళవడిలో పెరిగి బడిలో ఎదిగి. కళామ తల్లికి రుణపడి బ్రతికి, కళను వృద్ధికి నడుం బిగించి. కళామ తల్లికి రుణపడి బ్రతికి, కళను వృద్ధికి నడుం బిగించి.
వెలిగించి నిత్య సాధన కళా శోధన కళలే జీవనారాధన ఆలోచన ఆలోచన కళలే మనిషికి దైవ ప్రార్థన కళలే జీవిత భాగ్య ప్రసాదన స్వాగతం 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 సుస్వాగతం కవులు రచయితలు సాహితీ మహానుభావులందరికీ స్వాగతం. ఒక అనురక్తిని ముందుకు తీసుకెళ్లే ఒక బాధ్యతతో ఈరోజు మేము కవి సమ్మేళనం సాహిత్య వేదికని నడుపుతూ ఉన్నాం. మరి ఆ కవి సమ్మేళనం సాహిత్య వేదిక కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, మరి మేము చేస్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయనే దాని మీద ఒక చిన్న నివేదిక సమర్పణ మరి వన్నప్ప గారు, కోటిగారు వన్నప్ప గారు వినిపిస్తారు ఒక 2 నిమిషాలు. అందులోపు మన ఇవాటి సమీక్షకులు యామునపల్లి నర్సిరెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. నాగేశ్వరాచారి గారు రావాల్సి ఉంది, వారి కోడలు మరణం వల్ల ఆయన ఆగిపోయారు. మరి అనేక కారణాలు, వాళ్ళ అన్న కొడుకు భార్య చనిపోయారు. నర్సిరెడ్డి గారు కూర్చోండి. నర్సిరెడ్డి గారికి పుష్పగుచ్చాన్ని అందజేయాల్సిందిగా పూజారి గారిని కోరుతున్నాం. కరోనా కాలంలో ఉన్న మనమంతా ఒక వారం రోజులుగా ఒకటి అనుకుంటున్నాం, ఒక 20 మంది వస్తే సాగు ఎందుకంటే ఎక్కువ రాకూడదని మనసులో మరీ అనుకుంటున్నాం. దానికి అనుకున్నట్లుగానే హాల్ కూడా చిన్నదైంది, మంచిదే అయింది అనుకున్నాం. మరి సరదాగా హాయిగా ఒక గంటలో ఎక్కువసేపు లేకుండా ప్రోగ్రామ్ కూడా ముగించాలని కూడా మేమంతా అనుకున్నాం. వీలైనంత ఫాస్ట్గా వేగంగా ఈ కార్యక్రమాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. నివేదికను సమర్పించాల్సిందిగా జిల్లా రచయితల సంఘం కార్యదర్శి కోటిగారి వన్నప్ప గారిని కోరుతాం. సభకు నమస్కారం. కవి సమ్మేళనం సాహిత్య వేదిక నిర్వహిస్తున్న కొత్తపల్లి నరేంద్రబాబు సాహిత్య పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్య అతిథులకు, కవులకు, రచయితలకు, సాహితీ మిత్రులకు, మీడియా మిత్రులకు హృదయపూర్వక వందనం. కవి సమ్మేళనం సాహిత్య వేదిక ఏ కార్యక్రమాలు చేస్తూ ఉంది అనేటువంటి చిన్న నివేదిక, చాలా ఉన్నాయి కానీ కొద్దిగా నివేదిక మాత్రమే ప్రిపేర్ చేసుకున్నాం. కొత్తపల్లి నరేంద్రబాబు గారు కవి సమ్మేళనం సాహిత్య వేదిక గ్రూప్ను, ఫేస్బుక్ గ్రూప్ను 2014లో క్రియేట్ చేయడం జరిగింది. కొత్తగా రాస్తున్న వర్తమాన కవులను ప్రపంచానికి పరిచయం చేయడానికి, సాహిత్యానికి సేవ చేయాలనే తపనతో నెలకొల్పడం జరిగింది. అయితే తన ఆశలు ఆశయాలు నెరవేరకుండానే శ్రీ కొత్తపల్లి నరేంద్రబాబు గారు 2017లో అకాల మరణం పొందారు. సాహిత్యమన్నా, బడుగు బలహీన వర్గాలన్నా నరేంద్రబాబుకు ఎనలేని ప్రేమ ఉండేది. సాహిత్యం కొత్తగా రాస్తున్న వర్తమాన కవులను ప్రపంచానికి పరిచయం చేయడానికి, సాహిత్యానికి సేవ చేయాలనే తపనతో నెలకొల్పడం జరిగింది. అయితే తన ఆశలు ఆశయాలు నెరవేరకుండానే శ్రీ కొత్తపల్లి నరేంద్రబాబు గారు 2017లో అకాల మరణం పొందారు. సాహిత్యమన్నా, బడుగు బలహీన వర్గాలన్నా నరేంద్రబాబుకు ఎనలేని ప్రేమ ఉండేది. సాహిత్యంలో ఏదో సాధించాలన్న తపన ఉండేది. సాహిత్యం అంటే రాజుల కొలువులో పద్యాలు పాడి పొందడం కాదని, బడుగుల జీవితాలు, వారి వ్యధలు సాహిత్యంగా పుట్టుకురావాలని మిత్రులతో ముచ్చటించేవారు. అన్న ఆశయాలను, ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లాలని ఆయన తమ్ముడు కొత్తపల్లి సురేష్ భావించి కవి సమ్మేళనం సాహిత్య వేదికను ఒక సాహిత్య సంస్థగా మార్చి ఎన్నో సాహిత్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కవిత్వం బతకాలి, కవి మిగలాలనే నినాదంతో కవి సమ్మేళనం సాహిత్య వేదిక కొత్త పుంతలు తొక్కించారు. కవి సమ్మేళనం సాహిత్య వేదిక ఫేస్బుక్ నందు వారంలో ప్రతిరోజు ఒక్కొక్క శీర్షిక ద్వారా ప్రముఖ రచయితలతో, సాహితీవేత్తలతో బహుజన సాహిత్యాన్ని
ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రతి సోమవారం రవ్వల సవడి అనే శీర్షికతో రాయలసీమ ప్రముఖ సాహితీవేత్తల పరిచయం చేస్తూ ఎందరో సాహితీ ప్రముఖుల సాహితీ సేవలను విశ్లేషిస్తూ రచనా శైలిని తీసుకున్న కథా వస్తువులను చక్కగా సమీక్షిస్తూ ప్రముఖ రచయిత శ్రీ జి వెంకటకృష్ణ గారు ఆర్టికల్స్ రూపంలో చక్కగా రాస్తున్నారు. మంగళవారం గుల్ మోహర్ అనే శీర్షికతో ముస్లిం వాద సాహిత్యాన్ని పరిచయం చేస్తూ ముస్లిం సాహిత్య పరికరాలు వెదజల్లుతున్నారు ప్రముఖ కవి శ్రీ జాగ్రి చాంద్ బాషా గారు. బుధవారం అక్షరమోహనం అనే శీర్షికతో రాయలసీమలోని కవుల తొలి కవితా సంపుటిని పరిచయం చేస్తూ వారు తీసుకున్న వస్తువు, శిల్పం తదితర అంశాలను సృష్టిస్తూ అద్భుతంగా విశ్లేషిస్తూ వర్తమాన కవులకు కవిత్వపు రుచిని చూపిస్తున్నారు సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కెంగారు మోహన్ గారు. గురువారం అడవి పూల వాన అనే శీర్షికతో గిరిజన ప్రజల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో కూడినటువంటి కథనాలతో మన్యం ముచ్చట్లు సాహితీ ప్రియులకు పంచుతున్నారు శ్రీ మల్లాపురం జగదీష్ గారు. భవిష్యత్తులో ఆయన అనేక అవార్డులు అందుకోవాలని చెప్పేసి మరి అంత సాహిత్య రంగాన మేము పదే పదే కోరుకుంటున్నాం. పెద్దపట్టి నాగరాజు గారు ఇలాంటి ఎన్నో పురస్కారాలు అందుకోవాలని చెప్పేసి ఆయన మరిన్ని కీర్తి శిఖరాలు అధిరోహించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన అభినందిస్తూ అందరూ కూడా కోరుకుంటున్నాం. ఇక నుంచి మన మధుశ్రీ గారు ఆయనకి ఘనంగా శాలువతో సత్కరిస్తున్నారు. మన సాహితీ మిత్రులు రమణారెడ్డి గారు మరి పల్లెపేట నాగరాజు గారికి ఘనంగా శాలువతో సత్కరిస్తూ అభినందిస్తున్నారు. మరి ఆయన ఒక యువకులుగా మరి కొత్తపల్లి నరేంద్ర బాబు సాహిత్య పురస్కారాన్ని అందుకున్న కొద్ది రోజులలోనే అన్ని కాలంలోనే ఆయన కేంద్ర సాహిత్య యువ పురస్కారాన్ని అందుకోవడం అది మన తెలుగు రాష్ట్రాల ప్రజలకు అభివృద్ధి విషయం. కాబట్టి అటువంటి యువకులకి ఈరోజు మనం అనంతపురం సాహిత్య వేదికల తరఫున మరి కొత్తపల్లి నరేంద్ర బాబు సాహిత్య పురస్కారం ప్రధానోత్సవాల సందర్భంగా ఆయన ఘనంగా రాజగోపాల్ గారు కూడా వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మరి వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుస్తున్నారు. ధన్యవాదాలు మిత్రమా. ఈ దృశ్యం చాలా కనుల పండుగ ఉంది. అందుకే ఫోటోగ్రాఫర్ కూడా ముచ్చటైన చిత్రాన్ని తీస్తున్నారు. దయచేసి అందులో ఒక స్మైల్, ఒక నవ్వు నవ్వితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక రాజకీయ సేవాలయంలో తనదైన గుర్తింపు సాధించుకున్నటువంటి మన చామల రాజగోపాల్ గారికి వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. చామల రాజగోపాల్ గారు ముందుగా కొత్త వారి కోసం నా పరిచయం. లీల బుజ్జోని కలలతో లేచినాడ, కవిగా కత్తుల వంతెనను కట్టినాడ, రాశిగా అనంత రత్నాలు పూసి పేర్చి ప్రజల మనిషిగా స్పందించి ప్రగతి కోరు చెం ఎనడి నేను సభకు అంజలి ఘటించు. సభకు నమస్కారం. ఈ సభా నేపథ్యం అంతా విన్న మొదటే నాకు చాలా సంతోషం కలిగింది. యాలయ పుట్టిందనే పేరు విన్నప్పుడు కూడా నేను నా జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయినాను.
నేను ఏపీఆర్ స్కూల్ కొడిగినహల్లిలో 8వ తరగతి 10వ తరగతి వరకు చదివాను. అక్కడ కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు పిల్లలు కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళు ఆ మిత్రుల్లో చాలామంది వాడు వచ్చి పుట్టినాడు, వీడు పోయిండు, వచ్చిండు, ఇంకా మాటలన్నీ ఆ నెల్లూరు పిల్లలు, చిత్తూరు పిల్లలు బుచ్చినాయుడు కంట్రిగా అసలు తోటి నుంచి కొందరు అక్కడ ఉన్న విషయము నాకు జ్ఞాపకం వచ్చింది. ఈ పదబంధంతో ఒక కవిత రావడము, కవితా సంపుటి రావడము నాకు చాలా ఆనందం కలిగించింది. నేను ఆ పుస్తకం పూర్తిగా చదవలేదు కానీ రేఖామాత్రంగా ఈ కవితలు చూశాను. తర్వాత రాధేయ పురస్కారం కూడా దుఃఖపోగల దానికి అందుకున్న ఆ కవితను కూడా పరిశీలించాను. అందులోని నాగరాజు కవితాశక్తి నన్ను బాగా ఆకర్షించింది. నాకు నాగరాజుతో ప్రత్యక్షంగా పరిచయం ఏం లేదు, అయితే నాగరాజు వచ్చి వింటూ ఉన్నాము. తర్వాత మరి మరొకరు తగుళ్ళ గోపాల్. తగుళ్ళ గోపాల్లో దండకణ్యం కవితా సంపుటి మన స్పందన పురస్కార పరిశీలనలో కూడా ఉంది. అయితే నేను అక్కడ ఒక నిబంధన పెట్టుకోవడం వల్ల మేము అప్పుడు గోపాల్కు ఆ పురస్కారం అందించలేకపోయినాం. అంటే మొదటి కవితా సంపుటి అయి ఉండాలి అని ఒక నియమం పెట్టుకున్నాం అన్నమాట. ఆ నియమం పెట్టుకున్నప్పుడు మరి అంతకుముందు ఒక నానీల పుస్తకం కూడా గోపాల్ తెచ్చాడు. అయితే చాలామంది నానీలను కవిత్వం కాదని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే బిందువంత పదంలో సింధువంత భావం తెలిపేదే కవిత్వం అనేది మా స్పందన ఆనంద కవుల వేదికకు ఒక మేనిఫెస్టో లాంటిది. కాబట్టి మరి ఆ నియమం ఒకటి ఉండడం వల్ల గోపాల్కు అందించలేకపోయాం. కానీ వీళ్ళిద్దరు కూడా చాలా గొప్ప కవిత్వాన్ని రాస్తున్న కవులు. ఇప్పుడే సురేష్ చెప్తున్నట్లుగా కొత్త తరాలు రావాల్సిన అవసరాల గురించి చెప్తూ ఉన్నాడు. మరి ఈ సందర్భంలో ఒక్కొక్క తరంలో ఒక్కొక్క భావజాలంతో కొన్ని తరాలు గడిచిపోయిన కవిత్వ సందర్భాల్లో కూడా మొట్టమొదట మనము తెలుగు కవిత్వాన్ని తీసుకున్నప్పుడు ఒక కవిత్రయాన్ని చూసినాం. తర్వాత కాలంలో సీమ కవిత్రయం అని ముగ్గురు తయారైనారు. పెళ్ళూరు శ్రీనివాసమూర్తి, పుట్టపర్తి నారాయణాచార్యులు, విద్వాన్ విశ్వం, వీళ్ళ ముగ్గురిని సీమ కవిత్రయము అనేవారు. ఇప్పుడు నాకు ఒక ఆధునిక యువ కవిత్రయం కనిపిస్తోంది. పల్లెపట్టు నాగరాజు, తగుళ్ళ గోపాలు, అనిల్ ధ్యాని వీళ్ళ ముగ్గురిని గమనించినప్పుడు వీళ్ళు ఆధునిక యువ కవిత్రయంగా నాకు కనిపిస్తున్నారు. శివారెడ్డి చెప్పినట్టుగా వాడు మట్టి బిళ్ళ విరుస్తుంటే కవిత్వం, వీరు దున్నుతుంటే కవిత్వం, పెదబలార్పటులతో ఉరుముతే కవిత్వం అని చెప్పినట్టుగా శ్రమజీవన పార్శ్వం నుంచి, దుఃఖం పార్శ్వం నుంచి, భూగోళం అంటే ఏమిటి, 3 పాలు నీళ్లు, 1 పాలు భూమి. జీవితం అంటే ఏమిటి, 3 పాలు దుఃఖం, 1 పాలు ఓదార్పు అంటారు ధర్మసేనం. అంటే ఆ జీవితంలోని దుఃఖ పాత్రని, శ్రమజీవన తత్వాన్ని తమ కవిత్వంలోకి తమ భావజాలంగా చేసుకొని అద్భుతమైన కవిత్వం రాసి ఈరోజు సురేష్ దృష్టిలోకి ఆ కవిత్వం వచ్చి మరి కొత్తపల్లి నరేంద్రబాబు పురస్కారాన్ని అందుకుంటున్న పల్లెపట్టు నాగరాజును, ఈ అవార్డును అందజేస్తున్న సోదరుడు సురేష్ను మనసారా అభినందిస్తున్నాను. నమస్కారం. రెక్కల సీతాకొక చిలుక అనే శీర్షికతో శుచిమెత్తని కవితా వాక్యాలను విశ్లేషిస్తూ కవిత్వపు మాధుర్యాన్ని, సీతాకోక చిలుకల వివిధ రంగుల స్వభావాన్ని, స్వేచ్ఛ గమన పథాన్ని తనదైన శైలిలో సాహిత్యపు ముత్యాలను అందిస్తున్నారు శ్రీమతి గుప్పిలి పద్మ గారు. శనివారం ఆలాజన అనే శీర్షికతో హిందీ సాహిత్య పోగడలను, హిందీ సాహిత్య రీతులను తెలుగులో అనువదిస్తూ తెలుగు సాహితీ మిత్రులకు ఎనలేని సేవ చేస్తున్నారు ప్రముఖ రచయిత శ్రీ డాక్టర్ జీవి రత్నాకర్ గారు. అదేవిధంగా వారం రోజుల పాటు కవులు రాసే కవితలను విశ్లేషించి ఒక కవితను బెస్ట్ పోయమ్ ఆఫ్ ద వీక్ గా ప్రకటించి వారి కవిత్వాన్ని
సమీక్షిస్తున్నారు ప్రముఖ కవి శ్రీ చిన్నారి ముమ్మిడి గారు. అదేవిధంగా ఆదివారం శీర్షిక శ్రీనివాసం అనే శీర్షికతో పి శ్రీనివాస్ గౌడ్ గారు అద్భుతంగా తనదైన శైలిలో మనకు సాహిత్యాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా ఇలా గతంలో శ్రీమతి నిర్మల రాణి తోట గారు, శ్రీమతి గట్టు రాధికా మోహన్ గారు, శ్రీ మెట్టా నాగేశ్వరరావు గారు, శ్రీ తండా హరీష్ గౌడ్ గారు, శ్రీ సైదులు అరేపల్లి గారు, శ్రీ సర్లపల్లి చిదంబరెడ్డి గారు, శ్రీ కెరే జగదీష్ గారు, అదేవిధంగా కుంచే లక్ష్మీనారాయణ గారు అనేక శీర్షికలతో కవి సమ్మేళనం సాహిత్య వేదికలో రాశారు. అందరికీ కవి సమ్మేళనం సాహిత్య వేదిక హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నారు. ఇలా శీర్షికలతోనే కాకుండా హృదయ రాగం అనే ఫేస్బుక్ లైవ్ లో అనేక మంది గొప్ప రచయితలు హృదయావిష్కరణ చేస్తూ వారి అభిప్రాయాలను కవి మిత్రులతో పంచుకోవడం కవి సమ్మేళన సాహిత్య వేదిక ముఖ్య లక్షణం. అదేవిధంగా అనేక అంశాలపై కవి సమ్మేళనాలు, పుస్తక ఆవిష్కరణలు, పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఈ కరోనా కాలంలో కూడా జూమ్ మీటింగ్ల ద్వారా కవి సమ్మేళనం వంటి కార్యక్రమాలను చేపట్టింది. ఈ విధంగా సాహిత్య సేవలో కవి సమ్మేళనం సాహిత్య వేదిక మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. కవులను ప్రోత్సహించాలి, కవులకు గౌరవాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కొత్తపల్లి నరేంద్ర బాబు సాహిత్య పురస్కారాలను అందిస్తున్నారు. 2017 నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడే ఈ వేదికలోకి విచ్చేసినటువంటి కార్యక్రమంలోకి విచ్చేసినటువంటి మార్కాపురం నుంచి మా మీద ఎంతో ప్రేమతో ఇక్కడికి విచ్చేసినటువంటి అశ్రుజల రమారెడ్డి గారిని వేదికకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్లీజ్ సార్. అలాగే ఈసారి కొత్తగా కొత్తపల్లి నరేంద్ర బాబు స్ఫూర్తి పురస్కారాలు అనే పేరుతో ఒక 6 మందికి అవార్డు ఇస్తున్నాం. మరి దాంట్లో భాగంగా రమణారెడ్డి గారు కూడా ఈసారి సేవారంగం కింద మరి అవార్డు తీసుకోబోతున్నారు. అలాగే వైద్య సేవారంగం కింద తెలంగాణ ప్రాంతం నుంచి మారుమూల పల్లెల్లో సామాన్యులకి వైద్యం చేయడమే ఒక ఆనందంగా భావిస్తూ ముందుకెళ్తున్నటువంటి కవిమిత్రుడు మండాది గోపీనాథ్ కూడా వేదికలకు రావాల్సిన సాధనంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. మరోసారి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఇప్పుడే వేదికలకు విచ్చేసినటువంటి పెద్దలు చెం గారికి, అలాగే మన సార్ నాగరాజు గారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం మా అక్క విద్యార్థులకు వచ్చేసారు, అక్క కూడా స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్. మా మిత్రులు యమునా విచ్చేసిన ఆమెకు కూడా స్వాగతం పలుకుతున్నాను. మరి ముందుగా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఆశీస్సులు అందించి మనస్ఫూర్తిగా మమ్మల్ని ముందుకు నడిపించే మా గురువు గారు రమేష్ నారాయణ గారిని, డాక్టర్ పి రమేష్ నారాయణ గారిని ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 4 మాటలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అగ్రవతాసు సభ నమస్కారం. సభాధ్యక్షులు ఆత్మీయమైనటువంటి కొత్తపల్లి సురేష్ గారు, ఈనాడు సైనోషర్ అని ఆంగ్ల సాహిత్యంలో అంటారు, అందరినీ ఆకర్షించేటువంటి పురస్కార గ్రహీత యువ సాహితీ మూర్తి పల్లిపట్టు నాగరాజు గారు పోయిన సంవత్సరం అదే కుర్చీలో కూర్చొని ఈ సంవత్సరం మరో మెట్టెక్కినటువంటి మా యొక్క ఆత్మీయ సన్నిహిత యువ కిషోరము సాహిత్య అకాడమీ ఈ సంవత్సరం యువ పురస్కార గ్రహీత తగుళ్ళ వేణుగోపాల్ ఆయనకు నాకు చాలా నమస్కారం అన్నమాట. కమ్మదూరు షేక్ నవీన్ రసూల్ గారు, ఇప్పుడు వేదిక పెద్దలు యామపల్లి శ్రీ గారు, సోదరి ఉన్నారా. ఆధునిక సాహిత్యంలో వర్తమాన కాలంలో అనంతపురంలో యువ సాహిత్యానికి ఒక మంచి ప్రతీక కొత్తపల్లి నరేంద్ర బాబు గారి
స్మారక అవార్డు, కవి సమ్మేళనం, సాహితీ వేదిక. దీనికి ఒక ప్రభావశీలకమైనటువంటి యువతరానికి స్ఫూర్తిదాయకమైనటువంటి స్వయంగా తానే సాహితీవేత్త, రచయిత, కవి, ఎన్నో ఇతరమైనటువంటి ట్యాగులన్నీ ఉండేటువంటి కొత్తపల్లి సురేష్ గారు ఆ ఎమోషన్ అనేది ఒక పాలు తగ్గించుకుంటే మాత్రం అతను ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా నేను ఎప్పుడు భావిస్తాను. ఒక విధంగా చెప్పాలంటే నాకు మా కొత్తపల్లి సురేష్ అంటే భయం. నేను మామూలుగా మీటింగ్లో హలో అనేసి అదృశ్యమయ్యే క్యాండిడేట్, కానీ ఇంత మూలకు ఒదిగి కూర్చున్నాను అంటే అతని మీద భయంతో, కానీ నేనేమో సాహిత్యం అంటే ప్రేమతో ఏమి ఇక్కడ లేదు. కానీ ఒకటి మాత్రం నేను ఈనాడు ఈ మైక్ పట్టుకునేది కొత్తపల్లి నరేంద్ర బాబు నాకు స్వయంగా తెలిసినటువంటి విషయం. నేను పొరపాటున మొదటి మీటింగ్ మాత్రం యాబ్సెంట్ అయినా కానీ తర్వాత అన్ని మీటింగుల్లోనూ అన్ని అవార్డు ఫంక్షన్లోనూ నేను ఉన్నాను. అటు ఏదర్ సైడ్ ఆఫ్ ది డైస్ నేను ఉన్నాను. కానీ ఒకటి మాత్రం ఈ సంవత్సరం ముఖ్యంగా స్ఫూర్తి పురస్కారాలు అంటూ వివిధ రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇవ్వడం కూడా ఒక మంచి ప్రభావశీలకమైనటువంటి అంశంగా ఉంటుంది. పాతకాలంలో మేము అవార్డులు ఇస్తేనే ఎంతో పైకి పోయినారు అని చెప్పుకునేటువంటి వ్యవస్థ ఉండేటువంటి ఈ వాతావరణంలో ఆ పాత రోజులు పోయినాయి, కొత్త తరం వచ్చింది. యువతరానికి ఈ వెలువని ఇంకా ఎవరో ఆపలేరు అనబడడానికి ఈ కొత్తపల్లి నరేంద్ర బాబు అవార్డు ఒక ప్రత్యేకగాను, ఒక భవిష్యత్తుకు ఆశాజ్యోతిగాను ఉంటుందని నేను ఆశిస్తున్నాను. వేదిక మీద చాలామంది ఉన్నారు, అందరూ ఇక్కడ సాహిత్యాన్ని గురించి చాలా బాగా తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను సాహిత్య పిపాసి, కానీ నేనేం సాహిత్యవేత్త ఏం కాదు. నా ఎంట్రీనే యాక్సిడెంటల్ ఎంట్రీ. కానీ ఇక్కడ ఎంతోమంది ఆత్మీయులైనటువంటి మిత్రులు, నేను దాదాపు ఇటీవల కాలంలో ప్రతి సంస్థకు నేను ఏదో ఒక రూపంలో గౌరవాధ్యక్షుడిగా కూడా మెల్లగా ఉన్నాను. నాకు చాలా సంతోషం ఇస్తుంది. ఎందుకు తెలుసా, నేను చచ్చిపోతే నాకు 75 ఏళ్ళు, నేను సడన్గా హార్ట్ అటాక్ చనిపోతే తప్పకుండా నా సంతాప సభలో నన్ను గురించి మాట్లాడేవాళ్ళు ఉంటారు. సమాజంలో నేను ఉంటా, ఇప్పుడు మా విద్యావతి తలపెట్టుకుంటాను. ఇక్కడ ఒక యువత, ఒక చైతన్యదాయకమైనటువంటి స్ఫూర్తివంతమైనటువంటి ఒక వ్యవస్థ కొత్తగా రూపకల్పన అవుతూ ఉండడం మనమంతా సంతోషపడాలి. అంతేకాకుండా ఇటీవల కాలంలో నా మిత్రుడు అసలు ఇక్కడే ఉన్నాడు, అతనికి కొన్ని కామెంట్లు చేస్తే నచ్చదని కూడా నాకు తెలుసు. కానీ ఒక మంచి పని చేసినాడు. ఏదో ఒక లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వాళ్ళకి అందరికీ ఇవ్వకుండా కొత్తగా ఉండేటువంటి వాళ్ళు, కొత్త రచయితలను ప్రోత్సాహం ఇవ్వడానికి కథ, కవిత, నవల హోల్సేల్గా ఒకటేసారి అవార్డు ఇవ్వడం కూడా చాలా సాహసోపేతమైన చర్య. మనం జీవన సాఫల్య పురస్కారాలు పెద్ద పెద్ద పేర్లు ఉండే వాళ్ళకి ఇస్తాం. ఎందుకు ఇస్తాము అంటే అది వేరే విషయం, ఎలా ఇస్తాము అంటే అది వేరే విషయం, దాని ప్రభావం ఎంత దాకా పోతుంది అనేది అంత వేరే విషయం. కానీ ఇటీవలి కాలంలో సాహిత్యాన్ని ప్రోత్సాహం చేయాలా అని ఉండేటువంటి భావజాలం ఉండేటువంటి సంస్థలు మెల్లమెల్లగా వికసిస్తూ ఉన్నాయి అంటే ఇది ఎంతో శ్రేయదాయకమైన చర్య. ముఖ్యంగా కొత్తపల్లి నరేంద్ర బాబు గారి పురస్కార సందర్భంగా ఇంత మంచి కార్యక్రమంలో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి నన్ను ఈ విధంగా గౌరవించినటువంటి నిర్వాహకులకైతేమి, ముఖ్యంగా నా ఆత్మీయమైనటువంటి కొత్తపల్లి సురేష్ గారికి అయితేమి నా హృదయపూర్వక అభినందన. యా విద్యా శివకేశవాది జనని, 50 జగన్మోహిని, 50 బ్రహ్మాది కుటీలికాంత జగదానందైక సందాయిని, 50 పంచప్రణవాది భజని ఆ చిత్రనామాలిని, చిత్తూరు పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి అని హరిశంకర్ భగవత్పాదాచార్యులు సందర్భంగా మహాదేవిని ఎంతగానో కీర్తిస్తారు. నేను సాంప్రదాయవాదిని, ఇది నేను చాలా సగర్వంగా చెప్పుకునేటువంటి టైంలో కూడా ఈనాడు నేను ఉన్నాను. అంతేకాకుండా ఆ మహాదేవి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ తమ శుభకామనలు అందిస్తుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జై. అదేవిధంగా ఈరోజు సాహిత్య పురస్కార గ్రహీత, నాకు ఇష్టమైనటువంటి కవి పల్లిపట్టు నారాజు గారికి, అదేవిధంగా తగుల గోపాల్ గారికి, పెద్దలు గౌరవనీయులు రసూల్ ప్రధాన్ గారికి, బ్రహ్మారెడ్డి గారికి, మరి గోపి గారికి, ఇక్కడ వచ్చేటువంటి మా శ్రీమతి హరిత గారు, నాటక అకాడమీ రాష్ట్ర చైర్మన్, వారికి, ఇక్కడ పెద్దలు చాలామంది మేధావులు, పెద్దలు
ముఖ్యంగా మహిళలు, పాత్రికేయులు అంతా ఒక భిన్నమైన కలయిక ఇక్కడ ఉంది. నేను 10,000 మంది రాజకీయ కార్యకర్తల మధ్య మాట్లాడేదని ధైర్యం ఉంటుంది. నేను ప్రజా ఉద్యమాల నుంచి వచ్చినాను కాబట్టి ఒక 5,000 మంది ఒక పోరాట యోధుల మధ్య మాట్లాడే ధైర్యం ఉంటుంది. ఇంతమంది మేధావుల మధ్య మాట్లాడమని మైక్ ఇస్తే నాకైతే నిజంగా నాకు ఇంత మాట్లాడడానికి నాకు ధైర్యం చాలదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో పల్లె వాతావరణాన్ని, పట్టణ వాతావరణాన్ని, నీటిని, గాలిని, ఆకాశాన్ని, భూమిని దేన్ని వదలకుండా అన్నిటితో వ్యవసాయం చేసి ఒక మంచి పంటను పండించే మహాకవులు, రచయితలు ఇంతమంది ఇక్కడ కూర్చున్నప్పుడు నేను వాళ్ళ గురించి నేనేం మాట్లాడడానికి నా దగ్గర మాటలు ఉండవు. మరి మా మిత్రుడు సురేష్ గారు చెప్పారు, మీ అందరికీ నేను ఒక అప్పీల్ చేస్తున్నాను. దేవదాసి, అశ్విని, మాతంగి, జోగిని ఈ వ్యవస్థ నిజంగానే చాలా దుర్మార్గమైన వ్యవస్థ, చాలా దురాచారమైన వ్యవస్థ. ఈ వ్యవస్థ మీద కూడా ఈ కవులు మీరు పరిశీలన చేయండి. చాలా దుర్మార్గమైన వ్యవస్థది. వాటిపైన కూడా మీరు మీ కళాన్ని కురిపించి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాన్ని సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఈరోజు మీ కవులుగా, రచయితలుగా మెదలుకుందని నేను అప్పీల్ చేస్తున్నాను. ఆ పని చేస్తారని నేను భావిస్తున్నాను. మరి మా మిత్రుడు సురేష్ గారు అన్నారు, ఆయన అప్పుడే యూనివర్సిటీలో నిరంతరము ఏదో పుస్తకంతోనే నాకు కనబడేవాడు. నిరంతరం ఎప్పుడు చూసినా పుస్తకం చేతిలో ఉంటుంది. మా మిత్రుడు ఎప్పుడు ఎదురైనా కూడా. మరి మా అన్న సీనియర్ ఉన్న నాగేంద్ర అన్న, మా గురువు సమాజం అన్న, అట్లాంటి వ్యక్తులు అందరూ కూడా యూనివర్సిటీలో పరిచయమైన వాళ్ళే. సురేష్ ఒక మంచి గ్రూప్ 1 ఆఫీసర్ అవుతాడు, లేదా గ్రూప్ 2 ఆఫీసర్ అవుతాడు అనుకున్నాను, కానీ ఒక టీచర్ అయ్యాడు. టీచర్ అయిన తర్వాత ఊరికే ఉన్నాడా? లేదు. మళ్ళీ సమాజాన్ని చదువుతున్నాడు, సమాజానికి మళ్ళీ నేర్పుతున్నాడు. ఈరోజు ఆనిమత్తల్ లాంటి ఇద్దరు యువకుల్ని తీసుకొచ్చి వాళ్ళకి మరి అన్నగారైనటువంటి నరేంద్రబాబు గారి పేరు మీద పురస్కారాన్ని కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని అవకాశం కల్పించారు. మరి మా మిత్రులకి భవిష్యత్తులో మా మిత్రులు కూడా మంచి మంచి పురస్కారాలు తీసుకుంటారు. ఆ టాలెంట్ ఉంది తప్పకుండా. ఎందుకంటే జిజ్ఞాస ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ప్రయత్నం ఆపకుండా తను అడుగులేస్తా ఉంటే తప్పకుండా ఎవరైనా సరే తన యొక్క మార్గంలో గమ్యం చేస్తారు అని నేను ప్రగాఢంగా నమ్ముతాను. మరి మా మిత్రుడు కూడా మంచి సాహితీ ఈ ప్రపంచంలో చాలా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మరి ఆ దేవుడు కూడా సాగిస్తానని నేను భావిస్తున్నాను. మరి అనంతపురం జిల్లాలో సాహిత్యానికి పదవలేదు, కవులకి, రచయితలకి అసలు లోకానే లేదు. మరి మట్టి వాసన తెలిసిన ప్రజలు, డొక్క ఆకలి రుసులు చూసిన ఈ జనం ఉన్నటువంటి ఈ జిల్లాలో మహామహా కవులు, రచయితలు ఉన్నారు. సాహిత్య పురస్కారం కూడా మన జిల్లాకు రావడం జరిగింది, బండి నాగేశ్వరరావు గారికి. ఇంకా చాలా రాజపాలెం చంద్రశేఖర్ గారు సార్ కావచ్చు, వినాయక్ గారు కావచ్చు, మరి రమేష్ నారాయణ సార్ కావచ్చు, శాంతరాయణ సార్ కావచ్చు, మరి అన్న నాగేంద్రన్న కావచ్చు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఈ జిల్లాలో మరి పుట్టి జిల్లాకి గర్వకారణంగా నిలిచారు. మరి ఈ రాయలసీమ సోదరులు అందరికీ శుభాకాంక్షలు. సురేష్ అన్న ఫోన్ చేసి ఉదయం తమ్ముళ్ళ కొబ్బరి నరేంద్ర బాబు సేవ పురస్కారం మనకి ఇచ్చుకున్నాము అన్న. ఉదయం పొద్దున్న పొద్దుగా ఫోన్ చేసి విషయం చెప్పాను అన్న, కళ్ళబట్టి నీళ్ళు తెప్పించినాం అన్న. అంటే అసలు నేను ఈ పురస్కారాన్ని ఎంజాయ్ చేయను, ఇది దూరంగా. ఇంకోటి, కొంతమంది వేదికల మీద మాట్లాడితే వేదిక ముందరతనం వస్తుంది. నాకు స్టేజ్ మీద మాట్లాడారు కాబట్టి ఎప్పుడు లేదు. ఈ పురస్కారం గురించి ఒక ఉద్దేశము, అభిప్రాయము.
కొన్ని బంధాలు నిర్బంధాలే ఉంటాయి. అది మానవతావాద కోణం. ఈ పురస్కార సభలో ఈ పురస్కారం నాకు ఇస్తున్నందుకు మానవతావాదానికి ఇంకా పదులు పెట్టుకోవాలి మానవతావాదానికి. నాకు దీన్ని ఎట్లా చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఈ మానవతా నిర్బంధ చక్రంలో ఈ బంధాలన్నీ నాలో కలుపుకొని నేను ఇంకా విస్తృతంగా విప్లవిస్తానని ముందుకెళ్తానని గర్వంగా చెప్పుకుంటున్నాను. మీ అందరికీ సెలవు. ఘనంగా సన్మానించడం జరుగుతుంది. ఆయనకి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. దయచేసి కొంచెం రొటేట్ అయితే వేరే వాళ్ళు ఫోటోలు కవర్ అవుతారు కాబట్టి నిలబడిలో కొంచెం చేంజ్ అవుతుందండి. అంటే మెయిన్ అతిథులు కాకుండా అన్ని భావించదండి దయచేసి. ఎందుకంటే అందరూ ఇన్వాల్వ్ కానీ, ఎందుకంటే ఎప్పుడోసారి చేస్తాను ప్రోగ్రామ్, అందరూ ఫోటోలో కనిపించాలి. అన్ని దాంట్లో మనం కోరుకుండా ప్లీజ్. అదేవిధంగా సాహిత్య రంగంలో చల్లంటూ ఒక చంద్ శాస్త్రి మేడం గారు అలానే వీళ్ళందరూ కూడా ఘనంగా ఆయన్ని ఈ సందర్భంగా సత్కరించడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ సందర్భంగా కవి సమ్మేళన సాహిత్య వేదిక ఆయన కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మా యొక్క పురస్కారం